साबिक़ वज़ीर जगदीश रेड्डी ने कांग्रेस पार्टी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए एक बार फिर कहा कि कांग्रेस पार्टी तेलंगाना रियासत की विलन है। उन्होंने वाज़े किया कि इनकी पार्टी कारकुनों के लिए जद्दोजहद करेगी। साबिक़ वज़ीर जगदीश रेड्डी ने सूर्यापेट ज़िले हेडक्वार्टर में मुनक़िदा यौम मे डे के तक़रीबात में शिरकत की। बादिसा मीडिया से बात करते हुए साबिक़ वज़ीर जगदीश रेड्डी ने कहा कि BRS का सिल्वर जुबली जलसे आम KCR पर तबसरा करने वालों के मुँह पर तमाचा है। वो इस वहम में है कि कांग्रेस का मतलब सिर्फ रेवंत रेड्डी है। रेवंत रेड्डी की ज़ाती मुहिम कांग्रेस पार्टी से ज़्यादा अहम है। जद्दोजहद से हासिल करने वाले तेलंगाना के बारे में बोलने का कांग्रेस पार्टी को कोई हक नहीं है। जगदीश रेड्डी ने कहा कि तेलंगाना से मोहब्बत नहीं बल्कि खौफ से दिया गया था। जगदीश रेड्डी ने रेवंत रेड्डी को मशवरा दिया कि वो KCR के बारे में बकवास करना बंद करे और वादों को अमली जामा पहनाने पर तवज्जो दे। ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను విలిపించిన వాళ్ళను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలనైంది। 2001లో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే 2004లో చంద్రబాబు చేత నడ్డి బిరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి 5 ఏళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలనైంది కాంగ్రెస్। ఎందుకు విలనైంది అంటే ఎందుకు విలనైంది కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదలిచి ఇయలే। కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది, చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది। వెరసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది। ఇస్తనని అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది, మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది। కాంగ్రెస్ ఊరికనే ఇయ్యలే, చివరికి తనలబడి ఇచ్చింది, అందుకే విలనైంది। ఎందుకు విలనైంది అంటే కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమో కాదు, నువ్వే సాక్షివి। నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి, సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది, ప్రజల చెవుల్లో మారు మోగుతూనే ఉంది।